హాయ్ అందరికీ. ఈరోజు మనం చాలా టేస్టీగా స్పైసీగా ఉండే ఆనపకాయ కర్రీ, బనానా కర్రీ చేయబోతున్నాం. పచ్చిమిర్చి కారంతో ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, పసుపు, ఉప్పు, నూనె, టమాటాలు 2, ధనియాల పొడి. ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే చాలా న్యాచురల్ స్పైసీ టేస్టీ వస్తుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు బాగా తాలింపు అయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. కరివేపాకు ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే 4-5 వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే సమ్మర్ కాబట్టి వేడి కొంచెం ఎక్కువ కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. వెల్లుల్లి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేస్తూ ఉండాలన్నమాట. టిప్ ఏంటంటే ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే చాలా న్యాచురల్ స్పైసీ టేస్ట్ వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆనపకాయ కర్రీ స్పైసీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే కొంచెం నీళ్లు చల్లితే కర్రీ త్వరగా ఉడుకుతుంది. మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు కొంచెం పసుపు చిటికెడంత వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తూ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను ఇందులో ఇప్పుడు వేసుకుందాము. వేసి బాగా కలపాలి, మిక్స్ చేయాలన్నమాట. కరివేపాకు ఫ్రెష్గా ఉండాలంటే ఒక పేపర్లో చుట్టి డబ్బాలో పెట్టండి, ఫ్రెష్గా ఉంటుంది 1 వీక్ అయినా. టిప్ నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చివరిలో మూత పెట్టేసుకుంటే ఆనపకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. మూత తీసేసి మధ్యలో కలుపుతూ 10 నిమిషాలు కుక్ చేయాలన్నమాట. 10 నిమిషాలు కుక్ చేస్తూ ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆనపకాయ ముక్కలు కట్ చేసిన కాసేపటికే బ్లాక్ కలర్లో అవుతున్నాయా? దీనికోసం నేను ఒక టిప్ చెప్తాను. వాటర్లో వేయండి. వాటర్లో వేస్తే ఏమంటారు, అవి బ్లాక్ కలర్లో కావు. అందుకోసం వాటర్లో వేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మధ్యలో కలుపుతూ 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసేసి ఉడికిస్తూ ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయా? దీనికి నా దగ్గర బెస్ట్ టిప్ ఉంది ఫ్రెండ్స్, కావాలంటే చెప్తాను. టిప్ ఏంటంటే కట్ చేసే 10 నిమిషాల ముందు ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేయండి. కన్నీళ్ళు అనేవి రావు. ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకుందాము. అది మీ ఇష్టం. మీకు దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను టమాటోస్ 2 కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటో ముక్కలు అలా ఫ్రై అయ్యాక చూడండి, అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనము
కారం యాడ్ చేసుకుందాము. నేను గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో వేసుకొని. ఈ కారం యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు ఓన్లీ పచ్చిమిర్చి ముక్కలే వేసుకోవచ్చు. బట్ నేను మాత్రం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా అప్పుడే గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే బ్లాక్ కలర్ అవుతుందన్నమాట. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని వేసాను. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. చివరిలో మూత తీసి డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇది మన ఆనపకాయ కర్రీ అనమాట. పచ్చిమిర్చితో రెడీ అయింది. రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.